హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదండి, అదేనండి మా మణికంఠ స్వామికి, అలాగే మా గురు స్వామికి, మా మరిది స్వామి, మా అల్లుడు స్వామి, ఇలా మా స్వాములందరూ అయితే ఈరోజు ఇరుముడు అయితే కట్టుకున్నారండి. మా ఊర్లో అయితే కట్టుకున్నాం మేము, హైదరాబాద్లో కాదండి ఇది. మా ఊరు ఒంగోలు పక్కన రుద్రవరం శివాలయంలో అయితే ఇరుముడి కట్టుకున్నారండి మా స్వాములందరూ. అది మొత్తం నేను హైదరాబాద్లో ఒకలా ఉంటుందండి మనకి ఇరుముడి అనేది కట్టడం, అక్కడ ప్రాసెస్ వేరేలా ఉంటుంది, ఇక్కడ వేరేలా ఉంటుంది. మీకు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం పూజ అంతా ఎలా చేస్తారు, ఏంటి, ఇరుముడి ఎలా కట్టుకుంటారు, స్వాములు మళ్ళీ కారు ఎక్కి శబరిమల వెళ్ళేదాకా నేను మొత్తం చూపిస్తాను మీకు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూశారు కదా, ఇలా ఇక్కడ ఊర్లో ఎలా చేస్తారంటండి, మనకి అందరూ ఇంటికి వెళ్ళి ఎవరెవరైతే స్వాములు ఆ రోజు ఇరుముడి కట్టుకుంటున్నారో ఒక్కొక్కరిగా అందరు ఇళ్ళకి వెళ్ళి స్వాములందరూ ఎవరింట్లో నుంచి ఆ స్వామిని ఇలా ఏంటంటే అందరూ వెళ్ళి తీసుకొస్తారండి. ఏమంటారు దాన్ని, సహనంగా ఆహ్వానిస్తారనమాట. అలా అందరూ స్వాములు కలిసి ఒక్కొక్క స్వామిని, ఒంటరిగా స్వామిని తీసుకురారండి. ఇలా అందరూ స్వాములు కలిసి వెళ్ళి మేళతాళాలతో తీసుకొస్తారనమాట. చూశారు కదా, ఇలా ఫైనల్గా అయితే మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు స్వాములందరూ వచ్చేసారండి. ఇక్కడ నుంచి ఇంకా మా ఇంటి బ్యాక్ సైడే శివాలయం అయితే ఉంటుంది, అక్కడికి వెళ్తారు. ఇలా స్వాములకి వారు పోసి తర్వాత కొబ్బరికాయ ఇలా కర్పూరం వెలిగించి ఇలా దిష్టి అయితే తీస్తారండి. అలా ఒకసారి చేసిన తర్వాత ఇంకా ఆ స్వామి మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్ళరు, డైరెక్ట్గా టెంపుల్లోకే వెళ్తారనమాట. చూశారు కదా, ఇలా అందరు స్వాములు పూలమాలలు వేసుకొని ఇంట్లోనే, అంటే అమ్మ నాన్న అనేవాళ్ళు వేస్తారనమాట. అంటే మా మణికంఠ స్వామికి నేను, మా స్వామి వేసాము, మా హస్బెండ్ స్వామికి మా అత్తయ్య, మా మావయ్య, ఇలా అనమాట. తల్లిదండ్రులతో పూలమాల వేయించుకొని ఫస్ట్ పూజ గదిలో కొబ్బరికాయ అయితే కొడతారండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా అందరు స్వాములు ఇలా పూలమాలలతో స్వాగతం చెప్తారు, స్వాములకి వారు పోస్తారనమాట. తర్వాత కొబ్బరికాయ దిష్టి తీసి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్తారండి. నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూనుకో అంటే ఒంట్లోకి వస్తారండి, నాగమయ్య. సో ఆ స్వామి ఆశీర్వాదం కూడా మాకు దొరికిందనమాట. అయ్యప్పకి అన్నయ్య కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సో ఆయన ఆశీర్వాదం కూడా మాకు దొరికింది ఆ రోజు. స్వాములనైతే మంచిగా మేళతాళాలతో అయ్యప్ప నామం జపిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు స్వామి ఆశీర్వాదంతో మంచిగా స్వాములైతే ఇరుముడైతే కట్టుకున్నారండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ గణనాథుడైతే ఇరుముడి మహోత్సవం అనేది చాలా మంచిగా జరిగింది. మంచిగా స్వాములందరూ ఇరుముడి కట్టుకొని శబరిమల అయితే వెళ్ళారండి. చూశారు కదా, ఇక్కడి నుంచి ఇది మా హౌస్ అండి. ఇక్కడ నుంచి బ్యాక్ సైడే శివాలయం అయితే ఉంటుంది మాకు, మా ఇంటి వెనక వైపే ఉంటుంది. అందరూ కలిసి ఇలా ఇంట్లో పూజ సామాన్ అంతా తీసుకొని పూలమాలలు, కొబ్బరికాయలు, స్వాములకి ఇరుముడి సామాను ఇట్లా మొత్తం అందరూ తీసుకొని ఇలా టెంపుల్లోకి అయితే వెళ్తారండి. ఎవరి స్వాములు ఉన్నారో వాళ్ళ చుట్టాలందరూ, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అందరూ అయితే వస్తారు, వాళ్ళకి సంబంధించిన సామాన్ అయితే తీసుకొని. చూశారు కదా, నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఒంట్లోకి వస్తారండి. అప్పుడప్పుడు ఇట్లా ఏమన్నా స్వాములు పూజలు జరిగేటప్పుడు, మేళతాళాలు ఇలా ఏమన్నా జరిగినప్పుడు మాత్రమే వస్తారండి, ఊరికూరికి అయితే రారు. ఒక్క నాగమయ్య మాత్రమే వస్తారు, ఇంకెవరు రారు, అమ్మవారు కానీ ఎవ్వరూ రారండి. ఒక్క నాగమయ్య మాత్రమే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలా పూనుకం అయితే వస్తుంది స్వామివారు. అది నాకు ఆయన ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను నేను. చూశారు కదండి, టెంపుల్లోకి అయితే వచ్చామన్నమాట. స్వాములందరూ టెంపుల్లోకి వచ్చిన తర్వాత ముందుగా అయితే శివాలయం చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నారండి స్వాములందరూ. నేను అక్కడ పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నానంట, అందుకనే వాళ్ళందరూ పసుపు నీళ్ళు అవన్నీ చల్లుతున్నారు. గురుస్వామి కూడా వచ్చారు, చూశారు కదా, నోట్లో పసుపు నీళ్ళు ఏవో పోసారు, నిమ్మకాయలు ఇవన్నీ. తర్వాత నాకు స్వామి అయితే శాంతించారండి, వెళ్ళిపోయారు. నేను తర్వాత టెంపుల్లోకి వెళ్ళిపోయాను. చూశారు కదా, ఇట్లా స్వాములందరూ ప్రదక్షిణ చేస్తారండి. ముందుగా ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి వెళ్తారు.
మాకు అక్కడ గురుస్వామి ఉన్నారండి. ఆ స్వామి 18 సార్లు అయితే మాల వేసుకున్నారంట. అలాంటి ఆ స్వాముల చేత అయితే మాల కట్టించుకుంటారు. చూశారు కదా, ముందుగా అందరికంటే చిన్న స్వామి మా మణికంఠ అనమాట, మా హర్షిత్ స్వామి. ముందుగా అయితే ఆ స్వామికి కడతారండి. తర్వాత కన్యస్వాములు అంటే ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే వేసుకుంటారు కదా ఆ స్వాములకి కడతారు. తర్వాత మిగతా గురుస్వాములు వీళ్ళందరూ కట్టుకుంటారనమాట. ముందుగా అయితే పంతులు గారు వినాయకుడి పూజ అయితే చేశారండి. పసుపు గణపతిని చేసి వినాయకుని పూజ అయితే చేపించారు మా మణికంఠ చేత. స్వాములందరూ చేశారు. చూశారు కదా, ఇలా మనకి ముందుగానే మనం ఏంటంటే పూజ సామాన్ అన్నీ తెచ్చుకోవాలండి. ఇడుముడికి కావాల్సిన బ్యాగ్ సైడ్ చేతికి తగిలించుకుంటారు కదా అది, అలాగే ఇడుముడి పైన కట్టుకుండేది, మళ్ళీ దాని లోపల ఉండే 5 కొబ్బరికాయలు అయితే కావాలి. ఆ కొబ్బరికాయలు అవి మనకి హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నామండి మేమైతే. మనకి అక్కడ వాళ్ళే వాటిని నీట్గా చూశారు కదా, అయ్యగారు తీస్తున్నారు స్వామి, హోలేసి తీస్తారు కదా, దాంట్లో నెయ్యి అయితే పోపిస్తారండి. ఎవరు ఇడుముడి కట్టుకుంటున్నారో వాళ్ళ చేత అయితే పోపిస్తారు. అవి మనకు అక్కడైతే వాళ్ళే ఇట్లా సాది నున్నగా గంధం పసుపు పూసి ఇస్తారండి. ఇక్కడైతే మాకు ఇక్కడ ఒంగోలులో అయితే అలా ఇవ్వరు. మనమే కొనుక్కొని వచ్చి పైన ఉన్న పీచ్ అంతా తీసి మనమే రుద్దుకోవాలి. సో అందుకని మాకు అంత టైం లేదు. అందుకని మా స్వామి అక్కడి నుంచే తెచ్చారు మా 5 స్వాములకి. సో అలా ఏంటంటే ఒక్కొక్క స్వామికి 5 కొబ్బరికాయలు అయితే ఇస్తారండి. ఇరుముడిలో అయితే 3 ఏమో కట్టారు, ఇంకా 2 సంచిలో పెట్టారు. ఒక్క దాంట్లో మాత్రం నెయ్యి పోపిస్తారండి. ఆ నెయ్యి కట్టిన విడుగుడి మాత్రం అయ్యప్ప దగ్గరికి వెళ్తుంది. చూశారు కదా, ఇలా ముందుగా విఘ్నేశ్వరుడి పూజ అయితే చేశారండి. చాలాసేపు పట్టింది విఘ్నేశ్వరుడి పూజకి, 1/2 అవర్ పైనే పట్టింది. మేమైతే ఫొటోస్ వీడియోగ్రాఫర్స్ని కూడా పిలిపించుకున్నామండి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మా మణికంఠ కోసమే మేము యాక్చువల్గా అయితే మా హస్బెండ్ స్వామి అయితే ఎప్పుడు కూడా మేము హైదరాబాద్లోనే కట్టుకుంటాం ఇడుముడి. అక్కడి నుంచే వెళ్తారు శివమాల వేసుకున్నప్పుడు కానీ, అంతకుముందు అయ్యప్ప. ఇప్పుడు 9వ సారి అండి మా హస్బెండ్ వేసుకోవడం. గురుస్వామి తను ఎప్పుడు అక్కడే కట్టుకుంటారు. మా వాళ్ళందరూ అక్కడికే వస్తారనమాట, ఫ్యామిలీ మెంబర్స్ అంతా హైదరాబాదే. కానీ మా మణికంఠ కోసం మేము ఇంత ఘనంగా లాస్ట్ టైం లైవ్ చూశారు కదా, పడి పూజ పెట్టుకోవడం కానీ, ఇలా ఇక్కడే మా ఇంటికి వచ్చి ఇక్కడే ఇడుముడి కట్టుకోవడం. అంటే ముందు పుట్టిన బాబు కదండి ఇంటికి వారసుడు. సో అందుకని తన కోసం అని చెప్పి అన్నీ మేము మా సొంత ఊర్లో మా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాం అన్నమాట. అదే మా స్వామి ఒక్కడైతే అక్కడే కట్టేసుకొని అక్కడి నుంచే ఫ్లైట్లోనే వెళ్ళిపోతాడు. ఇంత ప్రాసెస్ చేయడు తను ఇక్కడికి వచ్చి. సో ఇక్కడ నుంచి వెహికల్ మాట్లాడుకొని వీళ్ళైతే కార్లో మా స్వాములందరూ 5 స్వాములు విడిగా, మా బాబాయి, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, అలాగే మా మామయ్య అండి. చిన్న మణికంఠ స్వామి ఉన్నారు కదా, అందుకని చెప్పి ఆ స్వామిని అక్కడ వాళ్ళు చాలా రష్గా ఉంటుంది కదండి, ఎక్కువ మంది ఉంటారు కదా, స్వామిని పట్టుకోవాలి కదా జనాల్లో, అందుకని మా మామయ్య కూడా వెళ్ళారు. చూశారు కదండి, ఇట్లా ఏంటంటే మనకి ఇరుముడిలో వేయడానికి తమలపాకుల్లో నిమ్మకాయ అండి, నిమ్మకాయకి పసుపు కుంకుమ అద్ది ఒక్కలు అలా పెట్టి విభూది కుంకుమ అవన్నీ వేస్తున్నారు. ఆ తమలపాకుల్ని 5 తమలపాకు మధ్యలో ఒక నిమ్మకాయ పెడుతున్నారండి. దాన్ని ఇలా రౌండ్గా చుట్టేసి దానికి మంచిగా దారం అయితే చుట్టేస్తున్నారు. రౌండ్గా ఒక బాల్లా అయితే చేశారనమాట. గురుస్వామి అతను చూశారు కదా, ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకున్న స్వామి గురుస్వామి. తను 18 టైమ్స్ వేసుకున్నారంటండి మాల. అయ్యప్ప 18 మెట్లకి 18 సార్లు మాల అనమాట. సో అలాంటి పెద్ద స్వాముల చేత ఇరుముడి కట్టించుకుంటారు ఇక్కడైతే. చూశారు కదా, ఇప్పుడైతే అలా నిమ్మకాయలు అవన్నీ కట్టారు చూడండి. ఎంతమంది స్వాములు ఉంటే అంతమంది స్వాములకి అలా నిమ్మ పండ్లు అయితే కట్టి, అవి కూడా అయ్యప్ప ఇడుముడు ఉంది కదండి, నెయ్యి పోసిన టెంకాయ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ ఇడుముడిలో అయితే వేస్తారు. చూశారు కదా, మనకి అక్కడైతే ఇంత ప్రాసెస్ ఉండదండి. హైదరాబాద్లో కూడా నేను చూశాను మా స్వామి వెళ్ళేటప్పుడు, అక్కడ పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ స్వామి చేసిన ప్రాసెస్ అయితే అక్కడ లేదనమాట. అక్కడ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది అసలుకి. జస్ట్ ఆ ఇరుముడి క్లాత్ ఏవైతే ఉంటాయో లోపల ఒక 3 చిన్న చిన్న బ్యాగ్స్ అయితే ఉంటాయి. దాంట్లో అమ్మవారికి కావాల్సిన సామాను ఉంటుందండి, అవి పెడతారు. ఇంకొక దాంట్లో నెయ్యి పోసిన కొబ్బరికాయ పెట్టిస్తారు. ఇట్లా అంతే. ఇంక అందరి చేత భిక్ష అయితే వేయిస్తారు. అక్కడ కూడా హైదరాబాద్లో మేము కట్టించినప్పుడు కూడా అవి ఇంకా తల మీద పెట్టేస్తారు అంతే. ఇక్కడ మాత్రం ఈ స్వామి ఇక్కడ ప్రాసెస్ వేరు ఉంటుందండి ఆంధ్రాలో.
ఇరుముడి పూజ అనేది. అందుకే మీరు చూస్తారని చెప్పేసి నేను మొత్తం వీడియో నేను తీసినంతవరకు ఎక్కువ తీయలేదండి. ఎందుకంటే మాకు వీడియోగ్రాఫర్స్ వచ్చారు కదా ఫొటోస్, వాళ్ళు ఎలాగో తీసిస్తారు కదా అని చెప్పి, ఇంకా అక్కడ బాగా రష్గా ఉంది, చాలామంది స్వాములు, అంతగా మాకు తీసే అంత టైం కూడా లేదు. మా స్వాములు ఏదో ఒకటి అడుగుతున్నారు, నేను వాళ్ళకి అవి తెచ్చియడమే సరిపోతుందన్నమాట. ఈ వీడియో అంతా మా చిన్నబాబు తీశాడు, వాడు గ్రేట్ అసలుకి, ఎంత చక్కగా తీశాడు మంచిగా. చూశారు కదండి. ఇప్పుడు పూజ అయితే అయిపోయింది, విఘ్నేశ్వరుని పూజ. తర్వాత అయితే మా మణికంఠ స్వామికి కడుతున్నారు చూడండి. స్వామికి మూతికైతే టవల్ అయితే కట్టేశారండి. మరి అది ఎందుకు కట్టారో నాకు తెలియదు. గురుస్వామి కట్టారు, అంటే ఇరుముడి కట్టేటప్పుడు ఒకవేళ మాట్లాడకూడదనో సంథింగ్ గాలి తగలకూడదనో ఏమో తెలియదు, కానీ ఎందుకు కట్టారో మణికంఠకైతే మూతికైతే క్లాత్ కట్టారండి. ఆ క్లాత్ కట్టిన తర్వాత మనకి ఆ కొబ్బరికాయ అయితే చేతికి ఇస్తారు. ఫస్ట్ అయితే తమలపాకు పెడతారండి, దాంట్లో అక్షింతలు వేసి ఆవు నెయ్యి వేస్తారు. ఆ తర్వాత మనకి ఆ హోల్ పెట్టి కొబ్బరి నీళ్ళు అన్నీ కింద పక్కన పోసేస్తారండి బౌల్లో. కొబ్బరి నీళ్ళు మొత్తం తీసిన తర్వాత దాంట్లో అప్పుడు ఒక చిన్న గ్లాస్ తోటి మనకి నెయ్యి అయితే ఆ హోల్లో నుంచి ఆ కొబ్బరికాయ ఆ టెంకాయ నిండే అంతవరకు ఆవు నెయ్యి మొత్తం పోస్తారండి దాంట్లో. అది మనకి శబరిమలై వెళ్ళిన తర్వాత పగలగొట్టేసి స్వామివారికి అభిషేకం చేస్తారంట, అందరూ తీసుకెళ్ళిన ఇరుముడిలో కాయలు. చూశారు కదా. అప్పుడు ఏంటంటే మన దీక్ష అనేది కంప్లీట్ అయినట్టు. మనం తీసుకెళ్ళిన ఇరుముడిలో ఉన్న నెయ్యి ఎప్పుడైతే అయ్యప్ప పాదాలకి చెంతకి చేరుతుందో అప్పుడు మన దీక్ష 41 రోజుల దీక్ష అనేది కంప్లీట్ అవుతుందండి. అప్పటి వరకు మనం ఇంకా మాలలో ఉన్నట్టే. లేదండి, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఆ మాల మా స్వామి అయితే ఎప్పుడు మా అత్తయ్య మా మామయ్య చేత తీయించుకుంటారండి. తల్లిదండ్రులతో తీయించుకుంటే మంచిదంట. ఇంటికి వచ్చిన తర్వాత తీయించుకుంటారు. ఇంటికి వచ్చి ఆ మాల తీసి స్వామివారికి పొంగలి పెట్టుకొని తినే అంతవరకు కూడా వాళ్ళు మాలలో ఉన్న లెక్కే ఉంటుంది. మాలలో ఫస్ట్ రోజు మాల వేసుకున్నప్పుడు ఎంత నిష్టగా ఉన్నారో మళ్ళీ ఇంటికి వచ్చి మాల తీసే అంతవరకు కూడా అదే నియమనిష్టలనే పాటించాలండి అయ్యప్పకి. చాలా మహిమగల దేవుడు కదా అయ్యప్ప. మనం ఎంత నిష్టగా అయితే ఆయన మాలలో ఉంటామో మన కోరిక కూడా అంతే నిష్టగా ఆయన కూడా అంతే ఇష్టంగా తీరుస్తాడనమాట. అలాగే ఉండాలండి ఆ మణికంఠుడికి, అప్పుడే ఇష్టం. చూశారు కదండి, అదిగో చూశారు కదా మా బాబు చేతులు అయితే గురుస్వామి అయితే కొబ్బరికాయ పెట్టారు, పువ్వులు అక్షింతలు వేసి. తర్వాత ఆ హోల్లో నుంచి ముందుగా అయితే దాని మీద కర్పూరం అయితే పెట్టారండి. ఒకవైపు 3 కన్నులు ఉంటాయి కదా, ఒక కన్నుకైతే హోల్ పెడతారండి. మనకి కొబ్బరికాయ పైన 3 కళ్ళు ఉంటాయి కదా, ఒక కన్ను అయితే హోల్ పెట్టి వాటర్ అన్నీ తీసేశారు. ఆ హోల్లో నుంచి ఆవు నెయ్యి అయితే ఇలా కర్పూరం వెలిగించి ఒక సైడు, ఇంకొక సైడు ఆ హోల్ పెట్టిన దాంట్లో ఆ గ్లాస్ తోటి నెయ్యి అయితే వేయిస్తున్నారండి. మనల్ని కూడా పట్టుకోమంటారు ఫ్యామిలీ మెంబర్స్ని. జస్ట్ బాబు భుజం మీద చేయి వేసిన అంటే మనం కూడా దాంట్లో నెయ్యి వేసిన ఫలితం అనేది మనకి వస్తుందన్నమాట. అందుకని స్వాములు అట్లా నెయ్యి వేసేటప్పుడు మనం కూడా జస్ట్ అలా తాకినా చాలు, వాళ్ళ మోచేతి కానీ వాళ్ళ భుజం ఇలా చెయ్యి వేసి పట్టుకుంటే ఏంటంటే మనం కూడా ఆ నెయ్యి అయ్యప్పకి మనం కూడా వేసిన ఫలితం వస్తుంది. మనం ఎలాగో శబరిమలై వెళ్ళలేం కదండి, లేడీస్ని ఎలాగో రానివ్వరు అక్కడికి, ఆయన దర్శనం చేసుకునే భాగ్యం మనకి లేదు. ఇలా అయినా మనం ఆ స్వామికి నెయ్యి అభిషేకం మన చేత్తో చేసిన ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఏంటంటే అలా నెయ్యి వేసేటప్పుడు మనం కూడా వాళ్ళ చేయి పట్టుకుంటే మన చేతులతో అయ్యప్పకి నెయ్యి అభిషేకం చేసిన పుణ్యం అనేది ఉంటుందన్నమాట. నేనైతే అలాగే అనుకుంటాను. మా స్వామి ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు కన్ఫామ్గా. లేదు అంటే మనం మామూలుగా ఎవరైనా పిలిచినప్పుడైనా వెళ్తాం కదా, అప్పుడు వాళ్ళు నెయ్యి వేసేటప్పుడైనా మనం వెళ్ళి జస్ట్ అలా భుజం తాకి పట్టుకుంటే చాలండి ఆ నెయ్యి వేసినంతసేపు. ఎవరికైనా తెలియకపోతే గుర్తుపెట్టుకోండి ఇది కన్ఫామ్గా. చూశారు కదండి మా మణికంఠుడికి అయితే ఇడుముడు అయిపోయిందండి. సో ఆ మణికంఠుడిని ఇడుముడు అయిపోయిన తర్వాత తలలో పెట్టేసి గుడి చుట్టూరు ప్రదక్షిణలు అయితే చేపించాము. ఆ క్లిప్ అయితే తీయలేదండి. తర్వాత నెక్స్ట్ కన్యాస్వాములు అండి. మణికంఠుడు అయిపోయాడు కదా, నెక్స్ట్ అయితే కన్యాస్వాములు. మా అల్లుడు స్వామి తిను మాడపడిచి వాళ్ళ పెద్దబ్బాయి కన్యాస్వామి, తను ఫస్ట్ టైం వేసుకున్నారండి మాల. తర్వాత తినకు కట్టారు. తర్వాత కూడా ఇంకా కన్యాస్వాములు ఉన్నారండి. వాళ్ళందరికీ కట్టేసిన తర్వాత నెక్స్ట్ గురుస్వాములు, అలాగే సెకండ్ టైం థర్డ్ టైం ఇట్లా వేసుకొని ఉంటారు కదా, వాళ్ళకైతే కట్టారు. చూశారు కదా, ఇరుముడు అయితే ఎత్తుకున్నాడు కదా మా అల్లుడు స్వామి, తను పక్కకు వచ్చేసాడండి.
తర్వాత తిను మా మరిది స్వామి అండి, తిను సెకండ్ టైం వేసుకున్నాడు మాల. సో వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వీళ్ళకి కడతారు. ఇంకా ఈ స్వామి అయిపోయిన తర్వాత మా స్వామికి కట్టారండి, మా హస్బెండ్ స్వామికి. ఫైనల్గా తనతో లాస్ట్ ఇంకా అయిపోయింది ఇరుముడి కట్టుకోవడం. మా మరిది స్వామికి కట్టిన తర్వాత తనకి కట్టారు ఫైనల్గా. చూశారు కదండి. అలా మా బాబు ఇందాక తను క్లారిటీగా చూపించడానికి కుదరలేదు. ఇప్పుడు చూడండి ఈ స్వామికి కడుతున్నారు కదా, ఇలా చేతిలో తమ్మలపాకు పెట్టి అక్షింతలు వేసి ఆవు నెయ్యి వేశారండి. తర్వాత మనకి కొబ్బరికాయకి హోల్ వేసి దాని మీద కర్పూరం అయితే వెలిగిస్తారు. వెలిగించి నెయ్యి అయితే పోపిస్తారండి దాన్ని నిండుగా. తర్వాత ఇలా మైనం ఉంటుంది కదా, ఫస్ట్ ఒక చెక్క లాంటిది ఉంటుంది, దాన్ని కొడతారు ఇట్లా ఫస్ట్ వేరే కొబ్బరికాయతోటి ఆ హోల్కి. తర్వాత ఆ మైనం కరిగిస్తారండి. అదిగో నిమ్మకాయ కూడా వేశారు చూసారా అయ్యప్ప ఇరుముడిలో, ఇందాక ఫస్ట్ కట్టిన నిమ్మకాయ. అలాగే భిక్ష అండి, ప్రతి ఒక్కరూ అలాగే భిక్ష అనేది వేస్తారు. చేతిలో కాయిన్ అలాగే ఒక గుప్పెడు బియ్యం వేస్తే అవి డైరెక్ట్గా అయ్యప్ప దగ్గరికి వెళ్తాయండి మనం వేసిన భిక్ష. అందుకనే అయ్యప్ప ఇరుముడిలో ఖచ్చితంగా భిక్ష అనేది ఎవరైనా వేస్తారండి. తర్వాత ఇరుముడు అయితే అయిపోయిందండి, అందరూ ప్రదక్షిణలు చేసి అక్కడ పెట్టేశారు. తర్వాత అయితే మేము భోజనాలు అయితే తిన్నారండి స్వాములు ఆఫ్టర్నూన్. అప్పటికే పాపం టిఫిన్ తినలేదు, డైరెక్ట్గా ఇంకా అన్నమే తినేశారు వాళ్ళు ఒకేసారి. అది తినేసిన తర్వాత మేము మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళి స్వాములకి ఈవినింగ్ బయలుదేరుతున్నారు కదా, వాళ్ళకి కొంచెం ఏదైనా టిఫిన్ చేసుకొద్దామని వెళ్ళాము. టిఫిన్ చేసుకొని వచ్చామండి. ఇంకా సామాన్లన్నీ కారులో అయితే సదురుకున్నారు. ఫైనల్గా వచ్చి ఇరుముళ్ళన్నీ లోపల శివయ్య దగ్గర ఇట్లా చాప వేసి అక్కడ పెట్టుకున్నారండి. ఎవరి ఇరుముళ్ళు వాళ్ళు, ఎవరి మెడలో దండలు వాళ్ళు, ఎవరి ఏమంటారు చెయ్యి బ్యాగ్, సైడ్ బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్, అట్లా ఎవరి వాళ్ళు అక్కడైతే చాపల మీద పెట్టుకున్నారు లోపల గర్భగుడి దగ్గర శివయ్యకి. సో ఏంటంటే ఇంకా వెళ్ళిపోతున్నారు కదా, కొంతమంది స్వాములేమో ట్రైన్కి వెళ్తున్నారండి. వాళ్ళైతే మా ఊరు నుంచి ఆటోలో వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కుతారు. మా వాళ్ళు ఏంటంటే కారులో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ కారులోనే పెట్టేసుకొని వెళ్తారనమాట. చూడండి ఇప్పుడు ఇట్లా స్వాములందరూ వచ్చి ఒక్కసారి ఫైనల్గా శివయ్యకి అలాగే ఇరుముడులు అన్నిటికీ హారతి అయితే ఇచ్చారు. హారతి ఇచ్చి స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రం చెప్పుకుంటూ నిన్న మొత్తం మాకు అదే మంత్రం అండి. పౌర్ణమి ఆదివారం రోజు ఇరుముడైతే కట్టుకున్నారు మా స్వాములు. తెల్లవారుజాము నుంచి మాకు 4 అయిపోయింది స్వాములు వెళ్ళే అప్పటి వరకు మేము స్వామియే శరణం అయ్యప్ప అనేది మాకు చెవిలో వినిపిస్తూనే ఉంది. ఎంత హాయిగా అనిపించిందో, చాలా ప్రశాంతంగా ఉంది. చూసారు కదండి మా మరిది స్వామి మా మణికంఠ అట్లా ఇరుముడు ఎత్తుకున్న తర్వాత వెనక్కి తిరగకూడదండి, అలాగే రావాలి వాళ్ళు బ్యాగ్కి. చూసారు కదా బయటికి వెళ్ళేంతవరకు అలాగే వస్తారు. ఒక్కొక్క స్వామి మొత్తం ఆ రోజు 15 మెంబర్స్ ఏమో కట్టుకున్నారండి. అందులో మా స్వాములు ఒక 5గురు ఉన్నారు. ఊర్లో అయితే ఇలా చేస్తారండి, చాలా సంబరంగా చాలా బాగా అనిపిస్తుంది. మనకి సిటీలో అయితే ఇంత ప్రాసెస్ ఉండదు, వితిన్ 10 మినిట్స్ 15 మినిట్స్లో కట్టేస్తారు ఇరుముడి. ఇక్కడైతే చాలా బాగుంటుందన్నమాట. సిటీలో ఉండే వాళ్ళందరికీ మేబీ తెలియదు కదా, ఇలా అయినా చూస్తారు తెలుసుకుంటారనే, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా చేస్తుంటారు కాబట్టి మా సైడ్ ఒంగోలు ఆంధ్రాలో అయితే ఇలా చేస్తారండి ఇరుముడి అనేది. అందుకని చూపిద్దామని చెప్పి నేను వీడియో పెడుతున్నాను మీకు అందరికీ తెలియాలని. ఫైనల్గా అయితే స్వాములందరూ బయటకు వచ్చారు కదండి. బయటకు వచ్చి వెళ్ళే ముందుగా ఏం చేస్తారంటే కొబ్బరికాయలు అయితే తీసుకొని మళ్ళీ అందరూ దాని మీద కర్పూరం వెలిగించి గుడి ప్రాంగణం బయట అండి, బయట వెళ్ళే ముందుగా ఇలా తిప్పేసి అక్కడ అందరూ కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని ఇంకా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ మా ఇంటి ముందే వినాయకుడు టెంపుల్ ఉందండి. ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నా కానీ ఖచ్చితంగా వినాయకుడి దగ్గర ఆగి స్వామివారికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టుకునే వెళ్తారండి. ఏ శుభకార్యం మొదలు పెడుతున్నా కానీ ఖచ్చితంగా వినాయకుడి దగ్గర అయితే ఆగి నమస్కారం చేసుకునే వెళ్తారు ఎవరైనా కానీ. అలాగే స్వాములు కూడా. అన్నయ్య కదా అయ్యప్పకి విఘ్నరాజుడు, ముందు ఆయన అనుమతి అయితే తీసుకోవాలి, ఆయన ఆశీర్వాదం అయితే కావాలి ఎవరికైనా, మనకైనా స్వాములకైనా అయ్యప్పకైనా ఎవరికైనా. సో ఏంటంటే ఆయన ఎలాంటి విఘ్నాలు కలిగించకుండా చూస్తాడు కాబట్టి చల్లగా అందరినీ, ఆయనకు కూడా నమస్కారం చేసుకొని అయితే వెళ్తారు. చూశారు కదా శివాలయం బయటికి అయితే వచ్చారండి అందరూ స్వాములు. ఇలా కొబ్బరికాయలు తీసుకొని దాని మీద కర్పూరం అయితే పెడుతున్నారు మా ఆడపడుచు చంటితను. చూశారు కదా ఆ కర్పూరం వెలిగిస్తారు. తర్వాత
అప్పుడు స్వాములందరూ ఇలా తిప్పేసి టెంపుల్ బయట గేటు బయట అండి పూర్తిగా బయటకైతే వచ్చేసారు స్వాములందరూ. చూశారు కదా, చాలా బాగా జరిగిందండి, చాలా మంచిగా అనిపించింది. భోజనాలు కూడా మేము బయట నుంచి తెప్పించామండి, స్వాములకి బయట క్యాటరింగ్ ఇచ్చి చేపించి తెప్పించాము. మాకు వండే అంత టైం కూడా లేదు, ఎందుకంటే మాకు ఇరుముళ్ళు అయిపోయేసరికి మాకు చాలా టైం పట్టింది. అందుకని చెప్పేసి మేము బయట ఆర్డర్ ఇచ్చి తెప్పించామన్నమాట. చాలా బాగా వచ్చాయి, టేస్ట్గా ఉంది. ఇలా అండి, ఇలా మొత్తం బయట గేటు దగ్గర ఇలా తిప్పేసి అక్కడైతే స్వాములందరూ నిలబడే కొట్టేస్తారండి. ఇలా కొబ్బరికాయలందరూ అలా కొట్టి ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అలాగే చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఊర్లో అయితే ఇలా చేస్తారు మంచిగా. స్వామి ఇరుముళ్ళు వచ్చారు చూసారా అండి, ఇక్కడికైతే వచ్చారు స్వాములు. వినాయకుడి టెంపుల్కి అయితే వస్తున్నారు శివాలయం దగ్గర నుంచి. మా వాళ్ళు కారు కూడా టెంపుల్ బయటే పెట్టారండి, అక్కడ వినాయకుడు టెంపుల్ బయటే ఆపారు కారు. అక్కడే ఇంకా ముందుగా అయితే మేము టిఫిన్స్, పూజ సామాను, ఇట్లా వాళ్ళకి కావాల్సిన బట్టలు మొత్తం అయితే పెట్టేసాం కారులో. ఇంకా ఇప్పుడు ఇరుముళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇరుముళ్ళు పైన కారు పైన పెట్టేసి కాళ్ళు తగలకుండా పట్ట కప్పేసి కట్టేసుకున్నారండి మొత్తం. చూశారు కదా, ఇదండి వినాయకుడి టెంపుల్. మా ఇంటి ముందే ఉంటుంది కరెక్ట్గా. ఇట్లా క్లోజ్ చేసింది, అయినా కానీ బయట స్వామివారికి అయితే నమస్కారం పెట్టుకొని అందరు అక్కడ కొబ్బరికాయలు కొట్టి అప్పుడు కారు ఎక్కి వెళ్ళిపోతారండి స్వాములందరూ. అచ్చం స్వాములే కాదండి, ఎవరైనా ఏదైనా ముహూర్తాలకు వెళ్తున్నా, పెళ్ళిళ్ళకి వెళ్తున్నా, పెళ్లి చూపులకి దేనికి వెళ్తున్నా స్వామివారి దర్శనం చేసుకునే వెళ్తారండి. ఊరు మొత్తం ఇక్కడికి వచ్చి స్వామివారి అనుమతి తీసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్తారండి. అది మా ఇల్లు అండి, చూశారు కదా బ్లూ కలర్, మా ఇంటి ముందే ఉంటుందన్నమాట. ఇంతేనండి, ఇంకా స్వాములందరూ వెళ్ళిపోయారు. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.